హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. రాజా రఘువంశీ మర్డర్ కేసు గురించి మీకు అందరికీ తెలిసిందే. ఇండోర్కి చెందిన రాజా రఘువంశీకి సోనం రఘువంశీకి గత నెల అంటే మే 11వ తారీఖు పెళ్ళైంది. మే 20వ తారీఖు ఈ కొత్త దంపతులు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 23వ తారీఖు నుంచి ఈ కొత్త దంపతులు కనిపించకుండా పోయారు. దాంతో మేఘాలయ పోలీసులు రంగంలోకి దిగి వీళ్ళిద్దరి కోసం వెతకడం మొదలుపెట్టారు. జూన్ 2వ తారీఖు రాజా రఘువంశీ డెడ్ బాడీగా ఒక లోయలో కనిపించాడు. రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడన్న విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. కానీ విచిత్రంగా సోనం రఘువంశీ కనపడకుండా పోయింది. సోనం రఘువంశీ ఏమైపోయింది? దారి దోపిడీ దొంగలు రాజా రఘువంశీ బంగారం కోసం, డబ్బు కోసం హత్య చేసి సోనంని కిడ్నాప్ చేసి ఏమైనా చేసుంటారా? సోనంను కూడా హత్య చేశారా? సోనం బతికుందా అన్న అనుమానాలు, ప్రశ్నలు ఎన్నో తలెత్తాయి. ప్రతి ఒక్కరూ కూడా సోనం బ్రతికే ఉండాలని, క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. నేను 2 రోజుల క్రితం ఈ వీడియో చేసినప్పుడు అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలామంది సోనం రఘువంశీ క్షేమంగా ఉండాలి, బతికే ఉండాలని దేవుణ్ణి ప్రార్థించారు, ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. కానీ కొంతమంది సోనంని అనుమానించారు. సోనమే తన భర్తని హత్య చేసి ఉండొచ్చు, లేదా హత్య చేయించి ఉండవచ్చని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. వాళ్ళ అనుమానాలు దాదాపుగా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఎవరైతే సోనం క్షేమంగా ఉండాలి, బతికే ఉండాలి, సోనంకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదనుకున్నారో వాళ్ళ నమ్మకాల్ని వమ్ము చేస్తూ ప్రపంచం ముందు సోనం ఇప్పుడు ఒక దోషిగా, హంతకురాలుగా నిలబడింది. అసలు సోనం పోలీసులకి ఎలా దొరికింది? పోలీసులు సోనంని ఎలా అదుపులోకి తీసుకున్నారంటే, నిన్న రాత్రి దాదాపు 11-11:30 ప్రాంతంలో గాజియాబాద్, వారణాసి గాజియాబాద్ దగ్గర ఒక దాబా ఉంది. ఆ దాబా దగ్గర సోనం రఘువంశీ వచ్చింది. దాబాలో పనిచేస్తున్న ఒక అతను సోనం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సోనం పరిస్థితి బాగలేదు, చాలా నీరసంగా, డల్గా, భయంగా ఉంది. అక్కడ కూర్చున్న కొంతమందితో సోనం మాట్లాడుతూ మీ మొబైల్ ఫోన్ ఇస్తానని అడిగితే వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ దాబాలో పనిచేస్తున్న అతనికి అనుమానం వచ్చి తన యజమానైన సోహెల్ యాదవ్కి సమాచారం అందించాడు. సోహెల్ యాదవ్ వచ్చి సోనం రఘువంశీ పరిస్థితి అంతా చూసి ఇదేంటి ఈ విధంగా ఉంది, చాలా డల్గా, నీరసంగా, భయంగా కనిపిస్తుందని, ఎవరమ్మా ఏంటని అడిగితే తన పేరు సోనం రఘువంశీ అని చెప్పింది. నువ్వు ఎక్కడి నుంచావు అంటే ఇండోర్లో ఉంటానని చెప్పేసరికి ఆ దాబా యజమాని ఒక విధమైన ఆశ్చర్యానికి, షాక్కి గురాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా రాజా రఘువంశీ మర్డర్ కేసు గురించి, సోనం ఆచూకీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే సోనం అక్కడ ఆ దాబా యజమాని కూడా సోనంని గుర్తుపట్టాడు. ఇక్కడ ఉంది ఏంటని, ఇప్పుడు ఏంటమ్మా చాలా నీరసంగా అనిపిస్తావు, ఏమైనా తింటావా, తాగుతావు అని అడిగితే, లేదు నాకు అర్జెంటుగా మీ మొబైల్ ఇస్తారా, నేను ఫోన్ చేసుకోవాలంటే ఆ దాబా యజమాని తన మొబైల్ ఫోన్ సోనం రఘువంశీకి ఇచ్చాడు. సోనం తన సోదరుడైన గోవింద్కి కాల్ చేసింది. ఏ సోదరుడైతే గత కొన్ని రోజులుగా, దాదాపు 15-16 రోజులుగా మేఘాలయ పోలీసులతో కలిసి అక్కడ వెతుకుతున్నాడో ఆ సోదరుడికి కాల్ చేసి విషయం చెప్పింది. దాంతో గోవింద్ దాబా యజమానితో, మీ దగ్గర ఉన్నది నా సోదరి సోనం రఘువంశీ, ఆమెను జాగ్రత్తగా కాపాడండి, ఎక్కడికి వెళ్ళనికుండా చూడండి, నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తున్నానని గోవింద్ మేఘాలయ పోలీసులకు ఫోన్ చేశాడు. ఇక్కడ దాబా యజమాని కూడా పోలీసులకి కాల్ చేశాడు. దాంతో ఇండోర్ పోలీసులు, మేఘాలయ పోలీసులు హుటాహుటిన దాబా దగ్గరికి చేరుకున్నారు. సోనంని తమ అదుపులోకి తీసుకున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఎందుకంటే సోనం పరిస్థితి బాగాలేదు. ఆ తర్వాత ముగ్గురిని అరెస్ట్ చేశారు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు కిరాయి హంతకులు. ఆ ముగ్గురు కిరాయి హంతకులే రాజా రఘువంశీని హత్య చేశారు. వాళ్ళకి సుపారీ, కిరాయి ఇచ్చింది ఎవరో కాదు, కొత్త పెళ్లి కూతురు సోనం రఘువంశీ. ఈ విషయం పోలీసులు తెలుసుకుని దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఎందుకంటే అప్పటిదాకా సోనియా రఘువంశీ క్షేమంగా బ్రతికే ఉండాలి, హ్యాపీగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సోనమే తన భర్తని హత్య చేయించిందన్నది ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. నేను 2 రోజుల క్రితం చేసిన వీడియోలో కూడా సోనంని ఎవరైతే అనుమానిస్తున్నారో దాన్ని నేను ఖండించాను. సోనంకి సంబంధం ఉండకూడదని నేను కూడా అనుకున్నాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేస్తూ సోనం ఇప్పుడు ఒక దోషిగా, ఒక హంతకురాలిగా, తన భర్తని హత్య చేయించిన ఒక హంతకురాలిగా ఇప్పుడు అందరి ముందు నిలబడింది. పోలీసులు మొత్తం 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ 4గురిలో ఒకటి పేరు రాజా కుష్వాక్. ఎవడి రాజా కుష్వాక్? రాజా కుష్వాక్ ఎవరో కాదు, సోనం తండ్రి కంపెనీలో పనిచేసే ఒక పనివాడు. సోనం తండ్రికి ఒక ప్లైవుడ్ బిజినెస్ ఉంది. ఆ కంపెనీలో ఈ రాజా కుష్వాక్ పనిచేస్తాడు. సోనంకి రాజా కుష్వాక్కి మధ్య ప్రేమ ఉంది. మరి
ఈ తన ప్రియుడి కోసమే తన ప్రియుడితో కలిసి తన భర్త అయిన రాజా రఘువంశీని హత్య చేసిందా? ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. పోలీసులు సోనంని మిగతా నలుగురిని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు. పోలీసుల అదుపులో ఉన్న సోనం రఘువంశీ తనకే పాపం తెలియదు, తన భర్తని తానెందుకు హత్య చేశాడు, తన భర్త ప్రాణాల కోసం యముడితో కూడా పోరాడతాను అని పోలీసుల ముందు అంటుంది అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. మరి సోనం చెబుతుంది నిజమా అబద్ధమా అన్నది మరికొన్ని గంటలు కావచ్చు, రేపటికల్లా తెలిసిపోతుంది. నేను ఈ వీడియో చేసేసరికి సోనం పోలీసుల అదుపులో ఈ విషయాలన్నీ చెప్పింది. తనకు ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని అంటుంది. కానీ సోనంకి వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలు ఉన్నాయి. సోనమే తన భర్తని హత్య చేయించినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ సోనం తనకే పాపం తెలియదని అంటున్నారు. ఒకవేళ సోనం తన బాయ్ ఫ్రెండ్ అయిన రాజా కుష్వాక్తో కలిసి రాజా రఘువంశీని హత్య చేసిందంటే అసలు పెళ్ళెందుకు చేసుకుంది? సోనంకి రాజా కుష్వాకి మధ్య ఉన్న ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలుసా? ఒకవేళ తెలిస్తే వాళ్ళ ప్రేమను ఒప్పుకోలేదా, పెళ్లిని ఒప్పుకోలేదా? ఈ సోనం బలవంతంగా రాజా రఘువంశీని పెళ్లి చేసుకుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. కానీ పెళ్లిలో మాత్రం సోనం ఈ పెళ్లి పట్ల విముఖత కానీ ఈ పెళ్లికి తనకిష్టం లేనట్టుగా ఎక్కడా కనిపించలేదు. పెళ్లిలో చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంది. స్వయంగా రాజా రఘువంశీ తల్లి కూడా నాకెక్కడా అనుమానం కలగలేదు, ఈ పెళ్లి పట్ల ఇష్టం లేనట్టుగా సోనం ఎక్కడా కనిపించలేదు. ఈ ఒకవేళ పెళ్లి ఇష్టం లేకపోతే మేము చేసేవాళ్ళం కాదు, మరి పెళ్లి చేసుకుని తన కొడుకుని ఎందుకు హత్య చేసిందని ప్రతి ఒక్కరు కూడా విస్తుపోతున్నారు, ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. కానీ ఈ క్రైమ్ ప్రపంచంలో ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. అసలు మే 23వ తారీఖు నుంచి సోనం కనిపించకుండా పోయింది. ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే మే 23 తర్వాత సోనం ఎక్కడుంది, ఎటెళ్ళిపోయింది? ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సోనం మాత్రం నాకే పాపము తెలియదు, కొంతమంది దుండగులు వచ్చారు, అటకాయించారు, నా భర్తని హత్య చేశారు, ఆ తర్వాత నన్ను కిడ్నాప్ చేశారు, నాకు మత్తుమంది ఇచ్చారు, నన్ను ఎటు తీసుకెళ్లారో నాకు తెలియదు, నేను అసలు ఈ గాజియాబాద్ ఈ దాబా దగ్గరికి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదని చెప్తుంది. మరి మే 23వ తారీఖు తర్వాత అసలు నిజంగా సోనం ఎక్కడికి వెళ్ళింది, ఏ ఏ ప్రాంతాలు తిరిగింది, ఎక్కడుంది, ఆ గాజియాబాద్ దగ్గర ఆ దాబా దగ్గరికి ఎలా వచ్చింది, తానే స్వయంగా వచ్చిందా లేకపోతే ఎవరైనా దిగబెట్టారా అన్న అనుమానాలు ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం దొరకాల్సి ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సోనం రఘువంశీ నేపాల్ పారిపోవాలని అనుకుందన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఎప్పుడైతే తన భర్తని హత్య చేసిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్తో కలిసి నేపాల్ పారిపోవాలనుకుంది, దానిలో భాగంగానే ఈ గాజియాబాద్ దగ్గరికి వచ్చిందని ఒక థియరీ బయటకు వస్తుంది. అదేవిధంగా మరొక థియరీ బయటకు వచ్చింది. అదేంటంటే హత్య జరిగిన తర్వాత బాయ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో రాజా కుష్వాక్, అతడు మొత్తం తిరగబడిపోయి ఉంటాడు, ప్లాన్ మొత్తం తిరగబడిపోయింది. రాజా కుష్వాక్ భయంతో ఈ సోనం రఘువంశీని దూరం పెట్టాడు. దాంతో సోనం చేసేదేమీ లేక ప్లాన్ రివర్స్ అయింది, ప్లాన్ బి అమలు చేసిందన్న వార్తలు కూడా కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. మరొక థియరీ ఏంటంటే ఎవరికైతే సుపారీ ఇచ్చిందో ముగ్గురు కిరాయి హంతకులకి, వాళ్ళు హత్య చేసిన తర్వాత సోనంని బెదిరించారా, ఇంకా డబ్బు ఏమైనా డిమాండ్ చేశారా, లేకపోతే సోనం పట్ల ఏమైనా అగత్యానికి ఒడిగట్టారా అన్న అనుమానాలు ప్రశ్నలు తలెత్తున్నాయి. కానీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సోనం ఒంటి మీద ఎటువంటి గాయాలు లేదు, ఆమె మీద ఎటువంటి అఘాయిత్యము జరగలేదని ప్రాథమికంగా బయటకు వస్తున్నాయి. మొత్తం డీటెయిల్గా వైద్య పరీక్షలన్నీ జరిగిన తర్వాత సోనం మీద నిజంగానే అఘాయిత్యం జరిగిందా, మత్తుమంది ఇచ్చారా, సోనం చెబుతున్నట్టుగా తనకి మత్తుమంది ఇచ్చారా, ఇవన్నీ రక్త పరీక్షలో బయటపడాల్సి ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సోనం రఘువంశీ మాత్రం ప్రజల ముందు ప్రపంచం ముందు ఒక దోషిగా హంతకురాలుగా నిలబడింది. పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. సోనం తన బాయ్ ఫ్రెండ్తో కలిసి మిగతా ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి ఏ విధంగా ప్లాన్ చేసింది, ఏ విధంగా హత్య చేయించింది అన్న వివరాలు బయటికి రావాల్సి ఉంది. అదేవిధంగా సోనం కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఇందులో ఏమైనా ఉందా, సోదరుడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రికి కూడా ఈ సంఘటనతో ఏమైనా సంబంధం ఉందా అన్న వివరాలు కూడా బయటికి రావాలి. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి మీకు అందిస్తాను. బహుశా రేపటికల్లా పూర్తి వివరాలు ఈ హత్యకు సంబంధించి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ బయటకు రావచ్చు. వచ్చిన తర్వాత ఆ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.